ఎమ్మెల్యేలు బస్ యాత్ర చేస్తా ఉన్నారు. గిరిజన ఎమ్మెల్యేలకు నిజంగా సిగ్గు శరము లేదనుకుంటున్న కాంగ్రెస్ గిరిజన ఎమ్మెల్యేలకు వాళ్ళకు ప్రతి తాండా ప్రజలు చీ కొడతా ఉన్నారు, చెప్పులు చూపిస్తూ ఉన్నారు. మీ పాలన వద్దురా నాయన, మీరు తాండాకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు, మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మీరెందుకు మా తాండాలలో తిరుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్ల ఎస్సీ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఒక్క ఊరికి మీరు పిల్లలు ఏదైతే 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే ₹1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మాట్లాడిరు. అదే రకంగా ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు నింపుతా అన్నారు, ప్రతి తాండాకు ఇంద్రమ్మ ఇళ్ళు అన్నారు. ఏవి చేయకపోరా ఈరోజు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఈరోజు సీతక్క గారు ముఖ్యమంత్రి గారిని పోయి కలిసింది. ఆదివాసి సంబంధించినటువంటి ఆ బిడ్డలకు మాకు ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇల్లు కావాలని చెప్పేసి ఏదైతే ఆదివాసికి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకుపోయి కలిసింది. కానీ ఒక్క గిరిజన ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి గారికి గెలవలేదు. వీళ్ళకి ఇంద్రమ్మ ఇల్లులు అవసరం లేదా? తాండాలకు ఇంద్రమ్మ ఇల్లులు అవసరం లేదా? ఈ సన్నాసులు ఏడా ఉన్నారు? మరి గిరిజన శాసనసభ్యులు సన్నాసులు మీకు కనీసం మీ ఊర్లకు మీ నియోజకవర్గాలకు ఇంద్రమ్మ ఇల్లులు కూడా తీసుకోపోలేని పరిస్థితిలో ఉన్నారా? ఒక్క ఉద్యోగం ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నారా? అందుకొరకు ప్రతి తాండా చీత్కరిస్తుంది. ఈరోజు అడ్డం పడుతున్నారు. ఆ బస్సు ఎట్టేటు పోతా ఉంటే బస్ యాత్ర చేస్తున్నటువంటి బస్సు ఎట్టేటు పోతే లంబాడి ప్రజలు, యువకులు, మహిళలు చెప్పులు తీసుకొని చూపిస్తున్నారు. గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్, బస్ యాత్ర వద్దు మాకని చెప్పేసి. అయినా వీళ్ళకి సిగ్గు శరం లేకుండా ఇంకా బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజలు చీత్కరించిన వీళ్ళని ఎంత తిట్టినా ఇంకా బస్ యాత్ర చేస్తున్నారు. నిజంగా మీరు బస్ యాత్ర చేయాలంటే మీ యొక్క నియోజకవర్గాల్లో ఏదైతే మహాబాద్లో మన రామచంద్ర నాయక్ గారు, డోర్నకల్లో మురళీ నాయక్ గారు, దేవరకొండలో బాలు నాయక్ గారు, ఇట్లా గిరిజన ప్రాంతాలలో మీ ఏరియాలలో అభివృద్ధి చేసి మైదాన ప్రాంతాలకు రండి. మీకు సిగ్గు శరం లేకుండా, మీకు కనీస అవగాహన లేకుండా ఈరోజు కావాలని చెప్పేసి బస్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు గిరిజనులకు ఇచ్చిన హామీని వెంటనే ఇవ్వాలి. మీరు వెంటనే ముఖ్యమంత్రిని కలిసి ప్రతి ఊరికి ప్రతి తాండాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చే విధంగా పని చేయకపోతే చివరికి మీరు చెప్పు దెబ్బలు తింటారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జీరో, ఎక్కడ కూడా బస్ యాత్ర లేదు. గాంధీ భవన్ నుంచి స్టార్ట్ అయినటువంటి బస్ యాత్ర గాంధీ భవన్ దగ్గర అడ్డుకున్నారు. గిరిజన ప్రజలు గాంధీ భవన్ నుంచే బయటికి రాలేదు. పోలీస్ ఫోర్స్ తోటి ఇక్కడ గాంధీ భవన్ నుంచి శంషాబాద్ కూడా పోలేదు, మన తుక్కుగూడ పోలేదు, తుక్కుగూడ దగ్గర అడ్డం పడ్డారు. తుక్కుగూడ నుంచి కర్తాల్ పోలేదు, కర్తాల్ దగ్గర అడ్డం పడ్డారు. కర్తాల్ నుంచి కల్వకుర్తి కూడా చేరలే, కల్వకుర్తిలో అడ్డం పడ్డారు. కల్వకుర్తి నుంచి ఆమన్గల్ కూడా కల్వకుర్తి నుంచి అచ్చంపేట కూడా పోలేదు, వంగూరు మధ్యలో అడ్డం పడ్డారు. ఎక్కడ పోయినా బస్ యాత్ర కూడా సక్సెస్ కాలే, అట్టర్లీ ఫ్లాప్. ఆ బస్ యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ ఇంకో 10 కిలోమీటర్ల లోతులనే పోయింది, పాతాళంలో పెడతామని చెప్పేసి గిరిజన ప్రజలు హెచ్చరిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా బస్ యాత్ర సక్సెస్ కాలే, బస్ యాత్ర జీరో. కాంగ్రెస్ పార్టీ గిరిజన శాసనసభ్యులు చేస్తున్నటువంటి ఆ బస్ యాత్ర ఒక ఫోర్స్, వాళ్ళు డబ్బులు దండుకోవడానికి చేస్తున్నటువంటి యాత్ర. చేత కాని దద్దమ్మలు గిరిజన ఎమ్మెల్యేలు, వీళ్ళు ఎలాంటి హక్కుల కొరకై ప్రశ్నించే వాళ్ళు కాదు. వీళ్ళ యొక్క హక్కులు కూడా తెలియదు, కనీసం ఏం చేయాలనే ఆలోచనలు కూడా లేరు. గిరిజన తండాలకు, గిరిజన యువకులకు ఉద్యోగాలు ఇస్తామని, గిరిజన తండాలకు రోడ్లు ఇస్తామని, మంచినీళ్ళు ఇస్తామని, పరిశ్రమలు పెడతామని రకరకాలుగా మాటలు చెప్పి ఒక్క మాట మీద కూడా లేదు. వీళ్ళు ఏం చేయలేని దద్దమ్మలని చెప్పేసి ఈరోజు గిరిజన ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి 50-60 లక్షల మంది లంబాడి ప్రజలు బాధపడతా ఉన్నారు. ఇలాంటి వారిని మేము ఎన్నుకున్నామని.